దిండిగల్ జంక్షన్. టైం 4:30 అయింది. దిండిగల్ జంక్షన్లో ఇప్పుడే దిగాము. మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ట్రైన్ ఇదేనండి. చెన్నై ఎగ్మూర్ టు మదురై పాండియన్ ఎక్స్ప్రెస్. కాకపోతే ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా వచ్చేసింది. మన పిల్లకాయలు ఫ్రెష్గా నిద్రపోయి ఇప్పుడే లేచారు. దిండిగల్ జంక్షన్. హాయ్ ఫ్రెండ్స్, దిండిగల్ బస్ స్టాండ్లో ఇప్పుడే కొడైకెనాల్ బస్ ఎక్కాం. కొడైకెనాల్కి జర్నీ స్టార్ట్ అవుతుంది. మన పిల్లలు చూడండి ఏం చేస్తున్నారా. సీట్లు 92 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడి నుంచి. 2.5 సర్వలోకాలనే ఏలుచున్న రాజా, నీవు నా సొంతమైనావులే. నన్ను నీ సొత్తుగా మార్చుకున్నావులే. నీవు నా పైన చూపిన అనురాగమే యుగ యుగాల అనుబంధమైనందున నా హృదయం హర్షించుచు సంతోషగానము చేయుచున్నది. సర్వలోకాలనే ఏలుచున్న రాజా, విలువేలేని నన్ను ప్రేమించి విలువైన నీ ప్రాణం త్యాగము చేశావు. విలువేలేని నన్ను ప్రేమించి విలువైన నీ ప్రాణం త్యాగము చేశావు. త్యాగశీలుడా నా ప్రాణ ప్రియుడా, నీ సహవాసానికి నన్ను పిలచిని. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ప్రదేశం కొడైకెనాల్. ఈ కొడైకెనాల్లో మనకి రూమ్స్, హోటల్స్ ఏ విధంగా మనకి దొరికాయి వీటన్నిటిని మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మా రూమ్ మీరు కూడా చూడండి ఎలా ఉందో. మా రూమ్కి మీరు కూడా చూసి మీరు కూడా సందర్శించాలి. ఒకసారి రండి, మా రూమ్ ఎలా ఉందో చూద్దరు. లోపల రిసెప్షన్, మనతో వీరు మాట్లాడే విధానం అన్నీ బాగుంటాయి. మనం రిలాక్స్డ్గా కూర్చోవడానికి అన్నిటికీ బెడ్స్ మొత్తం వీధిలో ఉంటుకు చిన్న చిన్న చిలకలు వీటికి మొత్తం చూడండి. ఈ లొకేషన్స్ కానీ ఇవన్నీ కానీ మీరు కూడా ఖచ్చితంగా వస్తే ఈ హోటల్నే రెఫరెన్స్ చేయమని మీకు నేను
నా విన్నపం మీకు తెలియజేస్తా ఉన్నాను. రండి, మనల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మనతో మాట్లాడి మనకంటూ రూము అన్నీ మనకి దగ్గర నుంచి చూసుకున్నటువంటి మీ పేరు మురుగన్, తాతగారి పేరు మురుగను. మనతో తెలుగులో మాట్లాడుతున్నారు, తమిళ్లో మాట్లాడుతున్నారు. రిసెప్షన్ లో మనం బాగా మాట్లాడి మనకంటూ మంచి రూమ్ ఇచ్చి మనకి మంచి చెడు మొత్తం టిఫిన్ కాడి నుంచి లంచ్ కాడి నుంచి డిన్నర్ వరకు అన్ని ఆయనే మాట్లాడారు. ఒకసారి వాళ్ళ అడ్రస్ చెప్తారు, ఒకసారి రండి. అడ్రస్ మీరు ఎప్పుడైనా కొడైకెనాల్ వచ్చినప్పుడు మారుతి కాటేజ్ కొడైకెనాల్. మనకి కళ్ళు ఎందుకు ఉన్నట్టు అక్వేరియం. ఉదయం మనం పొద్దున లేయటం చూసుకోవటం చాలా సంతోషంగా ఉంటుంది. రెండుతో కూడా మొత్తం టోటల్ రూమ్స్ 4 రూమ్లు ఉన్నాయి. 4 రూమ్లు ఎక్సలెంట్ అండి, నెంబర్ 1గా ఉన్నాయి. ఒకసారి మాకు ఇచ్చినటువంటి రూమ్ మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. 104 మనం ఉండబోయే రూమ్. మన పిల్లలు లోపలే ఉన్నారు, ఎలా ఉన్నారు చూద్దాం. మనకి ఇచ్చినటువంటి రూమ్ నెంబర్ 1 బాల్కనీ చూశారు కదా. మనం టిఫిన్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్, 4 చైర్స్ ఉన్నాయి, హ్యాపీగా తినచ్చు. చూడండి, మనం రిలాక్స్డ్గా ఉండడానికి సోఫా, ఎదురుచి సోఫా మన ఇష్టం. అబ్బాయ హ్యాపీగా ఉండొచ్చు. బడ్జెట్ విషయం చివరిలో చెప్తాను మీకు, ఇబ్బంది లేదు. చూసారు కదా, హ్యాపీగా కూర్చోవచ్చు, రిలాక్స్డ్గా. సోఫాలు, పిల్లోస్, మనకి కావాల్సినటువంటి ఏదైనా మనం చూడాలా, టీవీ, నెట్ స్పెషాలిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. వైఫై వాళ్ళ ఫ్రీ, హ్యాపీగా చూసుకోవచ్చు. నైట్ అంతా కూడా మా పిల్లలు దీంట్లో మూవీస్, మందుపాల్ మూవీ మొత్తం చూస్తూ ఉంటారు. ఇంకా మనకి ఇచ్చినటువంటి హాల్ ఇది, హ్యాపీగా టిఫిన్ చేసుకోవడానికి, మన ఫోన్ మాట్లాడుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకునే అన్నిటికీ ఉపయోగిస్తుంది. ఒకసారి లోపల మనం రండి. మనకి ఇచ్చినటువంటి రూము, మన పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం రండి. హాయ్ గాయ్స్, మనకి ఇచ్చినటువంటి రూమ్ అంటే బెడ్రూమ్ ఇది. హ్యాపీగా డ్రెస్సింగ్ టేబుల్, మనకి ఇచ్చినటువంటి బెడ్, 4 హ్యాపీగా పడుకోవచ్చు. అయితే మనకి ఇచ్చిన రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి బాత్రూమ్ కూడా చూద్దరు రండి. మనకి ఇచ్చినటువంటి బాత్రూమ్ మొత్తం A to Z, మొత్తం షవరు, హీటర్ లేకపోతే మాత్రం స్నానం మాత్రం చేయలేము ఇక్కడ, ఎక్కువ చలి. మొత్తం A to Z, వాటర్ గీటర్ మొత్తం హ్యాపీ. మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మనల్ని ఊరు అడగరు. ఇప్పుడు దాకా చూసినంత మీరు రూమ్ స్పెషాలిటీ. ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే వచ్చిన కాడి నుంచి మీరు చూస్తుంటారు, కనీసం ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. ఫ్యాను ఏసీ లేకపోయినా సరే సెంట్రల్ ఏసీ ఉన్నంత ఇదిగా ఉంది, చలి కూడా అంత ఎక్కువగా ఉంది. నైట్ ఎలా ఉంటుందో, పొగలు ఎలా ఉంటుందో, మధ్యాహ్నం, సాయంత్రం, ఎనీ టైం 24 hours చలి 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 చలి. మనకి ఇచ్చినటువంటి బెడ్ హ్యాపీగా 4, స్మూత్నెస్ చూసారు కదా, మీకు అర్థం అవుతుంది ఎలా హ్యాపీ. పిల్లలంతా హ్యాపీ అందరూ కూడా మాట్లాడారు. మన పిల్లలు మర్చిపోయారు, బాల్కనీ బాగుంటున్నారు. మనం పొద్దున్నే నిద్రలేసినప్పుడు అంటే కొందరు స్మోక్ చూసేవాళ్ళు ఉంటారు, సన్ రైజ్ చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే హోటల్ మనకి ప్రతి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి చూడండి బాల్కనీ మీరు ఎప్పుడు చూడండి చెప్పండి.
చూసేయండి బాల్కనీ వ్యూస్ పొద్దున్నే మనం సూర్యుని చూడడానికి కానీ అన్నిటికీ ఎటు బాగుంటాయి. మీకేమన్నా స్మోక్ అలవాటు ఉంటే స్మోక్ చేసుకోవచ్చు. ఏం అలవాటు లేదు సన్ రైజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈ యొక్క లొకేషన్ చూసుకుంటూ ఇది బాల్కనీ అనేది మామూలుగా మీకు ఎట్లా తెలిసే ఉంటుంది. దగ్గర మీకు ఎట్లా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా స్మోక్ చేసే వాళ్ళు అట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కొరకు దీన్ని ఏర్పాటు చేశారనమాట. కాకపోతే మన పిల్లకాయలు అలాంటి వాళ్ళు కాదు, హ్యాపీగా తింటారు, హ్యాపీగా నిద్రపోతారు, హ్యాపీగా తిరుగుతారు. దీంట్లో మాత్రం నెంబర్ 1 మన కుర్రోళ్ళు. మీకు ఎట్లా తెలుసు కదా, మన పిల్లలు విక్టరీ వెంకటేష్ శ్యామ్ సుందరయ్ ప్రభాస్ వీడియో తీసేటువంటి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. మా అబ్బాయి పేరు రాంబాబు కాదండి, దినేష్ సాహో దినేష్ ప్రభాస్. చూశారు కదా హ్యాపీ కెమెరామ్యాన్ ఆయనను ఫస్ట్ నుంచి. ఎస్టర్డే టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టుడే టూర్ మళ్ళా 9:30కి స్టార్ట్ అవుద్ది. దానికి మనం బయలుదేరాలి. మళ్ళీ ఒకసారి మన అది అభయ విషయం. ఇక్కడ ఏంటంటే మొత్తం రూమ్స్ మనం ఉండడానికి, ఇంకా ఫుడ్ విషయం, టిఫిన్ విషయం, హోటల్స్ విషయం అన్ని A to Z మొత్తం ఉన్నాయి. కాకపోతే మనం బడ్జెట్లో తీసుకున్నాం రూమ్. ఎంత బడ్జెట్లో తీసుకున్నామంటే ఈ రూమ్ మనం మామూలుగా సీజన్లో అయితే 2500 3000 ఉంటుందంటే ఈ రూమ్కి. కాకపోతే ఆయన అన్నగారు మనతో తెలుగులోనే మాట్లాడి తెలుగులోని మొత్తం సమాధానం ఇచ్చి మీరు మాకు ఎట్టో బాగా పచ్చిపోయినందుకు మాకెంతో చాలా సంతోషంగా ఉంది. మీకు మేము బడ్జెట్లో వేస్తున్నాము, మీరు నలుగురు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాకు 1500 ఇవ్వమన్నారు ఫర్ డేకి. ఒక రోజు 1500. 1500. మేము 2 రోజులు తీసుకున్నాము. 2 రోజులకి మాకు 3000 పడ్డది. కాబట్టి మా నలుగురికి 3000 ఎంత వచ్చుంటుందో మీరే అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత వరకు బయట కూడా ఎంక్వైరీ చేసి చూసాము. కాకపోతే రూమ్స్ అంత నీట్నెస్ అనేది లేదు. ఇక్కడ మాత్రం రూమ్ బాగా నీట్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు ఖచ్చితంగా వస్తే మురగన్ చూసారు కదా తాతగారు, సార్ అంటే సార్ వదిలేప్ప తాత అని సుల్లా అన్నాడు. అతను తాత అని పిలుస్తున్నాను. ఆ తాతగారు బాగా మాట్లాడి అన్ని వివరించి మాకు టిఫిన్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ పాపం అన్ని ఆయన దగ్గర చూసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా రండి. టిఫిన్కి లంచ్కి డిన్నర్ మాత్రం మనమే క్యాష్ ప్రొవైడ్ చేసుకోవాలా, వాళ్ళు మాత్రం ఎవరు. కారుకి ఈ యొక్క రూమ్కి వీటికి మాత్రమే వాళ్ళు. మా కారుకి వచ్చేసి 1 డేకి వచ్చేసి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 4000 ఈ యొక్క 3000. ఇక మా నలుగురికి ఎంత వస్తుందో మీరే చూడండి. దాన్ని బట్టి మీరు కూడా ఎప్పుడైనా రాదలుచుకుంటే హ్యాపీగా వీళ్ళ అడ్రస్ ఇస్తాను, వీళ్ళ యొక్క విజిటింగ్ కార్డు వీడియోలో పంపిస్తాను. హ్యాపీగా చూడండి, హ్యాపీగా రండి, హ్యాపీ ఎంజాయ్ చేయండి. చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మనం వెళ్ళేటువంటి వీడియో ట్రిప్ మొత్తం చూపిస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం హ్యాపీగా కలుద్దాం. ఓకే బాయ్. మేము ఉండే రూమ్ దగ్గర ట్రీ ప్లాంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. పై నుంచి కింద వరకు మొత్తం ఎక్కువ శాతం ఫ్లవర్స్ చెట్లనే వాడతారు. వ్యూ కూడా చాలా బాగుంటుందండి అక్కడి నుంచి చూడండి. కనిపిస్తుంది కదా కారు, ఇదే మేము టూర్కి ప్యాకేజెస్కి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కారు. వీళ్ళదే కారు, ఒకసారి చూడండి. ఇదే మా కారు. ఈరోజు ఇంకొన్ని మరి ప్రదేశాలు తిరగడానికి ఈ కారులను తీసుకోపోతారు మమ్మల్ని. క్షేమాక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా.
కొడైకెనాల్ విజిట్ చేసేదానికి వచ్చాము. ప్రస్తుతానికి పోతాను. కార్ విషయాలు, క్యాబ్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి పోతా ఉన్నాం, నెక్స్ట్ ప్లేస్ కాడ పోతా ఉన్నాం. ఇప్పుడు మనం కొడైకెనాల్లో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేయబోతున్నాం, చర్చ్. ఇప్పుడు దేవుడు మన వెంటే ఉంటాడు అన్నదానికి నిదర్శనం ఇదే. చూడండి, చర్చి సైడు లొకేషన్స్ కానీ ఒక్కొక్క ఆర్చిలో ఒక్కొక్క దేవుని డయాగ్రామ్స్ చాలా అందంగా నీట్గా అమర్చారు. ఇప్పుడు మనం చర్చ్ లోపల బాబోతున్నాం. చర్చ్ నేము హెచ్ఎస్ చర్చెస్, మరి ఏంటో మనకి తెలీదు. అయితే ప్రస్తుతానికి చాలా బాగుంది. ఇవ్వండి చర్చెస్. ఏమన్నా దేవుడికి సంబంధించి మనం ఏదన్నా కొనాలనుకున్నా ఓన్లీ చర్చి విషయాలను బట్టి ఏది కావాలన్నా కానీ అన్నీ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్ చర్చెస్ ఉన్నాయి. కుంభములలో నీ నీతి స్థాపించి నీ ఆధిపత్యముతో నన్ను ఏలుచున్నావు. చాలా పెద్ద చర్చ్ చేయండి, ఇబ్బంది లేదు. నీతి స్థాపకుడా ప్రభు మనతోనే ఉన్నాడు, ఇబ్బంది లేదు. నాయకుడా నీ పరివారములో నన్ను మొత్తం చేర్చిన ఫాగ్ నిండిపోయి ఉంది, మొత్తం ఫాగ్ నిండిపోయింది. పరివారములో నన్ను చేర్చిన విలువను పెంచవో నీవు నా పైన. మిత్రమా, ఇదేదో గ్రీన్ వ్యాలీ అంట, చూద్దాం ఒకసారి. విక్రమాన్ని తీసినప్పుడు గ్రీన్ కలర్ ఫాగ్ వచ్చేస్తుంది. మనం మిస్ అయిపోతాము. ఏమనుకో బాగుండే, ఎంత ఆశతో వచ్చాము కానీ ఇక్కడ ఫాగ్ వచ్చేసి అంతా ఖరాబ్ అయిపోయింది. అబ్బా, మిత్రమా, గ్రీన్ వ్యాలీ వ్యూ మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నేనే చూడలేకపోయాం. ఇది మీకేం చూపించమంటారు, మరీ ఫాగ్ ఎక్కువైపోయింది. దానికోసం అని చెప్పేసి దేనికిలే అని చెప్పేసి మామూలుగా వచ్చేస్తాను. సరేలే, అప్పుడే అక్కడ బ్రదర్ని అడిగితే అది ఎప్పుడు అలాగే ఉంటుందండి, అది ఒక సమయం అంతేను, ఎండాకాలమైనా అట్టే ఉంటుంది, వానాకాలమైనా అట్టే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. సరే నేను ఎందుకు వాళ్ళని మళ్ళీ ఇబ్బంది చేయడం అని చెప్పేసి మేము వచ్చేస్తాను. నెక్స్ట్ ప్లేస్ ఎలా ఉంటుంది, వాటికి ఆడే ఉన్నా కొద్దిగా బాగుంటుందా, లేకపోతే ఇలాగే కానీ పాగుతా కానీ నిండిపోతుందా, దాన్ని కూడా చూడాలి మనం. ఓకే, హాయ్ మిత్రమా, పిల్లర్ రాక్స్ అనేటువంటి స్థలానికి వచ్చాం. కానీ ఈరోజు మా పరిస్థితి ఎట్టుందంటే చెప్పుకోలేము, అటు ఉందన్నమాట. ఎందుకంటే ఏదో చేద్దామని వచ్చాము, ఏదో అయిపోతున్నాము, మీకు ఏదైనా చూపిద్దాం అనుకున్నాం, మేమే ఏమీ చూడలేకపోతున్నాం. పిల్లర్ రాక్స్ మనం చూడలేము, ఎందుకంటే అసలుకి చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, మేమే చూడలేకపోతున్నాం. మీకేం చూపించాలి, మొత్తం మంచే, ఏం కనిపించండి. చుట్టూ మొత్తం మంచాను, ఏం కనబడటం లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం సుభాష్ని కలవబోతున్నాం. సుభాష్ మనందరికీ చాలా బాగా పరిచయమైన వ్యక్తిను. సుభాష్ని కలవబోతున్నాం. సుభాష్కి నేను చాలామంది వ్యక్తులను పరిచయం చేయాలి. నేను అక్కడ సుభాష్తో మాట్లాడాలి. చూద్దాం నెక్స్ట్ సుభాష్ కడతారు. ఇన్నాళ్ళుగా మనం ఎప్పుడా అంటూ వెయిట్ చేసినటువంటి ప్రదేశానికి అయితే వచ్చేసాం. గునా కేవ్స్.
ఈ ప్రదేశానికి పరిచయం చేయవలసినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను సుభాష్కి పరిచయం చేయాలి. ఇంకా మీతో కొద్దిగా క్లోజప్లో మాట్లాడాలి. పైకి వెళ్దాం. కలవడానికి వెళ్తున్నాం మనం. సుభాష్ని కలవడానికి వచ్చేసాం మనం. 3 నెలల నుంచి వీడియో చూసి సుభాష్ని కలవాలా, 500 సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి చెట్లు వేరుని చూడాలా అని ఎంతో కుతూహలంతో ఉన్నాను. ఆ యొక్క ఆశ ఈ రోజుతో నెరవేరబోతూ ఉంది. నాతో పాటు మీరు కూడా చూడబోతా ఉన్నారు. సుభాష్కి చాలా మందిని పరిచయం చేయాలి. నేను అక్కడ పోయి వాళ్ళందరి పేర్లు చెప్పాలి. నేను నాతో కూడా మీరు కూడా ఫాలో అవ్వండి. సుభాష్ మీరు కూడా చూడండి. భారతదేశంలో మన రాష్ట్రంలో ఏపీలో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్లో కొడైకెనాల్ ఒకటండి. క్వీన్ ఆఫ్ ది ఇండియా అంటారు. ఈ కొడైకెనాల్లో ముఖ్యంగా ఇంకా పేరుగాంచినటువంటి ప్రదేశం ఏంటంటే అంటే ఈ గుణా కేవ్. ఈ గుణా కేవ్స్ చాలామంది మనం వీడియోలో చూస్తూ ఉంటాం. మీరు ఒకసారి చూడండి. 3 నెలల నుంచి మనకి రావాలని ఎంతో ట్రై చేస్తూ ఉన్నాము. అటువంటిది ఈరోజు మనకి నెరవేరడం జరిగింది. 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యొక్క చెట్టు వేర్లు మనకి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఫోటోలు వీడియోలు తీసుకోవాలి మనం కూడా. ఎందుకంటే మళ్ళా రాము మనం ఇట్లా ప్రదేశాలకి. కాబట్టి వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాండి మన అందరం పోయి తిరుగుతాం. సుభాష్ పైనే ఉన్నాడు. సుభాష్తో కూడా మాట్లాడాలా. బాయ్స్ మూవీలో మనకి కనిపించేటువంటి ప్లేస్ ఇది. ఆ రోజు వాళ్ళు అందరూ పైకెక్కి దాని నుంచి దిగి కిందకి ఆ దారి ఇది అనమాట. ఆ దారి చూడండి, కిందకి ఉంది దారి. దీన్ని మనం చూపించి దగ్గరే ఉంది మాటికి డెవిల్స్ కిచెన్ అని కూడా దీనికి మరొక పేరు ఉంది. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు అనమాట డెవిల్స్ కిచెన్ అనేది. ఎందుకంటే పర్యాటకులు దీని లోపల కూడా వెళ్ళేది. కాకపోతే ఒక 2 పర్యాటకులు దీని లోపలికి వెళ్ళి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ ఆపేసి ఈ కంచిని అడ్డగించి ఆపారు. అప్పుడు అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం మందుమాల్ బాయ్స్ మూవీ తీసి మనకి చూపించారు. ఆ రోజు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా షూటింగ్ చేసినటువంటి ప్లేస్ ఇదే అనమాట.
దీని వెనకే ఇక్కడ లోయ మొత్తం ఉందన్నమాట. డెవిల్స్ కిచెన్ రకరకాలుగా వాటిని పిలుస్తారు. దెయ్యాల వంటగది రకరకాలుగా పిలుస్తారు వాటిని. నా దగ్గర వెనకే 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 ఊరికి పైన ఆకు దగ్గరికి రాదా సుభాష రారా దొరికేసావా? నిన్ను చిట్టిబాబు, రాము, హరికృష్ణ వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు. చిట్టిబాబు నిన్న సుభాష వీళ్ళందరికి నువ్వు వంట పరిచయం అంటావు, వీళ్ళందరితో నువ్వు వంట మాట్లాడు. నువ్వే గెలిచావు రారా సుభాష్. మన సుభాష్కి వీళ్ళందరినీ పరిచయం చేస్తా ఉన్నాను నేను. నన్ను చూసిన తర్వాత చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, వీడు నిజంగా తెగించి వెళ్ళాడు కదరా ఆ ప్రదేశానికి అనుకుంటారు. ఇదే మీకు నేను చూపించాలా అనుకున్నటువంటి ప్రదేశం. ఇదే ప్రదేశం మనకి బాగా పేరుగాంచినటువంటి ప్రదేశాల్లో ఇది బాగా పేరుగాంచిన విషయాలు అన్నమాట. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ ప్లేసుల్లోనే కొడైకెనాల్లోనే గుణా కేవ్ అనేది ఒక అందమైన ప్రకృతిని ఆవహించి ఉంటుంది. ముఖ్యంగా ఈ చెట్లు వేర్లు బయటికి వచ్చి అదొక ఆహ్లాదకరంగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ చెట్టు కాడ ఫోటో దిగందే పారు అంత అందంగా ఉంటుంది. అయితే ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల బయట వ్యూని చూడలేకపోతున్నాం మనం. ఫాగ్ అనేది కాస్త తగ్గిందంటే బయట వ్యూని మనం చూడొచ్చు. కాకపోతే ఒక సీజన్లో ఒక అలా వస్తూ ఉంటుంది ఫాగ్, మనం ఏం చేయలేము. మన బ్యాడ్ లక్. కాకపోతే మనం రావాలనుకున్నాం, ప్రదేశానికి వచ్చాం, సుభాష్ని కలిసాం, సుభాష్తో మాట్లాడాం. ఫ్రెండ్స్ వచ్చాం. మీకు ఎప్పుడన్నా సమయం ఉంటే ఖాళీ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాండి. వీడియోలో చూసేది కాదు కానీ మీ కళ్ళతో మీరు కూడా చూడాలా. చూస్తే ఆ ఆనందమే ఆ కిక్కే అంత ఇదిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మా పిల్లకాయలను కూడా మీకు పరిచయం చేస్తాం. చూడండి దామా వెంకటేష్, సుందర్, విక్టరీ వెంకటేష్, మీకు ఎట్టో తెలిసిందేను. దామా శ్యామ, శ్యామ్ సుందరాయ్, ప్రభాష్ హైట్ కూడా అంతే అట్లా ఉంటాడు అబ్బాయి. సాహో దినేష్, ఇతను కూడా ప్రభాస్ ఫ్యాన్సేను. హైట్ కూడా ఇతను కూడా అట్లాగే ఉంటాడు. ఈ ప్రదేశాన్ని చూసాము, విజిట్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా రావాలా, ఈ ప్రదేశాన్ని మీరు కూడా విజిట్ చేయాలా, ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలా. పైన్ ఫారెస్ట్ అంట. ఒకసారి మా పిల్లకాయలు ఇప్పుడే రెడీ అవుతున్నారు, చూశారు కదా. పైన్ ఫారెస్ట్ లొకేషను అదిరిపోయిందండి. ఎట్టంటే అట్టా ఇట్టా కాదు, లొకేషన్ మాత్రం ఎక్సలెంట్. ఊటీలో మనకి కొన్ని ప్రదేశాల్లో కూడా ఎలాగే ఉంటుంది. ఈ పైన్ ట్రీస్తో రబ్బర్ తయారు చేస్తారంట, చూశారు కదా. రబ్బర్ తయారు చేస్తారంట. ఫోటోషూట్కి, మూవీ షూట్లకి ఎక్సలెంట్గా ఉంటుంది.
ఫైట్ సీన్స్ బాగా అవైలబుల్గా ఉంటాయి. చెట్టు పట్టుకున్నా ఫోటోలు కావాలంటే తీసుకోండి, ఎడ గడిచేస్తాం. పర్లా చూడొచ్చు, బాగానే ఉంది. కాకపోతే అదొక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం, బాగా మనం హ్యాపీగా తిరగడానికి కానీ చూసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది, ఇబ్బంది లేదు. మనకి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ చెట్లతో రబ్బర్ని తయారు చేస్తారంట. ప్రతి ఒక్క రబ్బర్ విషయాలకి చెట్లని పైన్ ట్రీస్ అంటే మనకి తెలియదు, వాళ్ళని నేను అడిగితే ఎంక్వైరీ చేస్తే ఆ విషయం చెప్పుకొచ్చారు. ఫోటోషూట్లకి, సీరియల్స్కి, మూవీస్కి, చిన్న చిన్న షార్ట్లకి తీసుకోవడానికి ఈ యొక్క ప్రదేశం మాత్రం ఎట్టుందంటే అంత అందంగా ఉంది. మనకి ఇది చూడండి, ఊటీలో మనం ఇవి ఇట్లాంటి ప్రదేశాలని చూస్తూ ఉంటాం, కాకపోతే కింద నేల మంచుతో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మంచు లేదు. చెట్లన్నీ ఒక్కసారిగా చూసేసరికి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఏందో అదొక కొత్త ప్రపంచంలోనికి వెళ్ళిపోయినట్టు, అదొక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అన్న విధంగా ఉంటుంది. మంచి మంచి ఫోటో షూట్స్ మొత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాసేపు ఫోటోలోకి జాయిన్ అవుదాం, ఫోటోషూట్లోకి. మా పిల్లలు ఇప్పుడే ఫోటోషూట్కి సిద్ధం అవుతా ఉన్నారు. మా పిల్లలకి వ్యూ కొద్దిగా అట్లా కనిపించడం లేదు, అప్పుడే ఫోటోషూట్లో ఉంటారు. కమాన్, రెడీగా ఉండు. హాయ్, చూడటానికి చాలా అందంగా వల్ల ఇంకా కాసేపు దానిసేపు చూడాలనిపిస్తా వల్ల నెక్స్ట్ మనం బాబోయే ప్లేసు దీన్ని మించినట్టు ఉంటుంది. పదండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం తిరిగే టూరిస్టు భాగాల్లో ఇప్పుడు మనం మోయర్ పాయింట్ కూర్చున్నాం. మోయర్ పాయింట్ అంటే పెద్ద పర్యాటక స్థలమేం కాదు, కాకపోతే చూడొచ్చు, సెల్ఫీలు వీడియోలు తీసుకోవచ్చు. మంచి పవర్ఫుల్ వ్యూ పాయింట్ అనమాట. ఒకవేళ కింద నుంచి మనకి అర్థం కాకపోయినా తెలియకపోయినా దాని కొరకంటూ మళ్ళీ ఒక పైకి ఎదుగు చూడండి, ఒక పాయింట్ లాగా పైకి కట్టి చూపించారు మనకి, ఒక లైట్ హౌస్ వేలే. దాని మీదకి పోయి మనం ఫోటో తీసుకోవచ్చు, వ్యూ చూడొచ్చు, ఇబ్బంది లేదు. అయితే మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మన ఇళ్ళ కాడ ఉండే చలి వేరు, ఇక్కడ ఉండే చలి వేరు. నేను ఈ జాకెట్ తీసేసానంటే ఒకవేళ వణికితే మీరు గబక్కనేదని అనుకుని నవ్వుకుంటారేమోనని వణకకుండా నాకేం చలి లేనట్టు అలా ఉంటున్నాను. నేను చర్మాన్ని అలాగే కదిలించేస్తుంది చలి, అట్టుంటుంది. అయితే మధ్యాహ్నం మేము ఇక్కడికి కొడైకెనాల్ పైకి ఎక్కక ముందు కింద ఉన్నప్పుడు వతలగొండూరు అనే ఊరు ఒకటి వచ్చింది మా మధ్యలో. అక్కడ సెగ వేడి ఎండ అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఈ కొడైకెనాల్ పైకి వచ్చామో అక్కడి నుంచి సీన్ రివర్స్ అవుతుంది. అందుకని చూసి నా వల్ల కాక వేడిగా ఒక స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకు ఒకటి తీసుకున్నాను. ఈ చలికి ఈ వేడిగా తింటుంటే కత్తిని కుట్టినట్టుగా ఉంటుంది. మీరు కూడా వస్తే ఖచ్చితంగా మొక్కజొన్న తీసుకోవడం మొత్తం మర్చిపోకుండా మీరు కూడా తీసుకోండి. లైట్ హౌస్ అయిపోయినా వీడియో ఒకసారి అయిపోయినా మోయర్ పాయింట్ కూడా మనకి ఎక్కువగా ఆహ్లాదకరంగా కనబడేది బైసన్ అంటే అడుగుతున్నా. ఇవి ఎక్కువగా ఇక్కడ సంచరిస్తూ ఉంటే తిరుగుతూ ఉంటారు. మనకి కనిపించే
కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. మన దగ్గిపాటి రానా గారు రాజమౌళిగా తీసిన మూవీలో బాహుబలిలో చంపడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మా పిల్లకాయలు కూడా వాడించాలా ఇప్పుడు ఈ పైసన్న దున్నపోతుని అంటా ఉన్నారు. కానీ నేనే వద్దంటున్నాను. చూడండి ఈ పైసనకి ఆ పక్క ఈ పక్క రెండు కనిపిస్తున్నాయి కదా మీకు. అవేంటంటే మనకు దొరికేటువంటి పుట్టగొడుగులు అనమాట. చూడండి పైసన్ మనం మామూలుగా మనం సినిమాల్లో వాటిలో చూడగలమే కానీ తర్వాత మనం ఏలుగా రీలో చూడలేము. ఇప్పుడు సాహో దినేష్ గారు దీన్ని వాడించాలంటున్నారు. శ్యామ్ సుందరయ్య శ్యామ్ గారు దీన్ని వాడించాలంటున్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ పడి దీన్ని వాడిస్తారో మనం చూడాలి. అట్లాగే మనం మోయర్ పాయింట్ అనగా చెప్పారు కదా, పైకి కూడా వెళ్తాం. పైకి కూడా వెళ్ళి చూడదు కదా నుంచి ఏం కనపట్లే. అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. కొడైకెనాల్ వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి చూడండి. అప్పర్ లేక్ వ్యూ పాయింట్ చూడండి. వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. మన బోటింగ్కి అన్నిటికీ ఉపయోగపడేటువంటి లేక్. నెక్స్ట్ ఇప్పుడు మనం అక్కడికే పోబోయేది. మనం కూడా పోయి బోటింగ్ చేద్దాం లేక్. ఈ లేక్ చుట్టూ ఒక వాకబుల్ డిస్టెన్స్లో చూడండి ఒక రూట్ కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగు మార్నింగు వాక్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్గా ఉంటుంది. అప్పర్ లేక్ వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇప్పుడు వెనక కనపడేటువంటి మనం ఎక్కడంటే అక్కడ మనం కనిపించాల్సిన వ్యూ. నాకు దగ్గర నుంచి మనకు ఫాగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తగ్గింది. పర్లేదు మనం చూసిన ప్లేస్ వరకు బాగానే పాయింట్ చాలా బాగుంటుంది. సెల్ఫీ వీడియోలకి ఆ విధంగా మనం హ్యాపీగా ఎడిటింగ్ కానీ దేనికైనా మనం చేసుకోవచ్చు. టూరిస్ట్ ఎక్కువగా ఇలాంటి వాటిని కనిపించుకొని చాలా షాపులు చాక్లెట్ షాప్స్ ఉన్నాయంట. చాక్లెట్ స్పెషల్ చాక్లెట్ మనం ఏదైనా టేస్ట్ చేయొచ్చు. చూద్దాము పండుగ చాక్లెట్ టేస్ట్ చేయాలి. బోటింగ్ ప్లేస్కి వచ్చినామండి మనం. చూసారు కదా, ఈ బోటింగ్ ప్లేస్లో హార్స్ రైడ్ కూడా ఉంది. హార్స్ రైడింగ్ ఉంది, సైకిల్ రైడింగ్ ఉంది. గుర్రాలు చూడండి ఎలా ఉన్నాయో. హార్స్ రైడింగ్ ఉంది, సైకిల్ రైడింగ్ ఉంది. షాపులు మొత్తం ఇంకా దానికి సంబంధించినవి కాబట్టి మొత్తం. అయితే చాక్లెట్స్ మాత్రం ఎక్కడికి పోయినా కానీ భలే ఉందండి చాక్లెట్లు. బోట్ తమిళనాడు టూరిజం బోట్ హౌస్ కొడైకెనాల్. మా పిల్లకాయలు సైన్ చూస్తున్నారు కానీ బోటు తొక్కదామా వద్దా అనేది మాత్రం లేదు మా పిల్లకాయలు కూడా. అన్నీ చేస్తాం, అన్ని కళ్ళు ఉన్నాయి. బోటు అంటూ లేదు. ఇదేముందా పిల్లకోనేరు. బోటింగ్ చూసారు కదా, బోటింగ్ మిత్రమా. లైఫ్ జాకెట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆడు చూడు అందుకున్నా అసలు బండి బాటల ముందుకి. లైఫ్ జాకెట్స్ చూడండి ఉన్నాయో. సింగిల్గా ఇల్లు వాళ్ళు 200 అంట. పవర్స్ అయితే బాగుంది, కాకపోతే అడ్జస్ట్ చేయలేము మనం. దేనికి మనం దీంట్లో 200 మళ్ళీ దేనికి కుడతాగా పాల్గొనలేము అని చెప్పేసి
వచ్చేస్తున్నాము. క్యామ్ ఇటు తీస్తున్నాడు అనుకున్నాను రా బాబు. డబుల్ క్యామ్ తీస్తున్నా. బోటింగ్ చేద్దామంటే ఆ పైసలు మనకి ఫుడ్కి వచ్చేస్తాయి మావయ్య. అదేంటి చూసారు కదా, బడ్జెట్ ట్రిప్ మంది కాబట్టి మన పిల్లకాయలు కూడా బడ్జెట్లోనే ఆలోచిస్తారు. బోటింగ్ ఏమో మనకేం కొత్త కాదు. బోట్ లేకుండా కానీ నేను ఈదగలను మామ అంటున్నాడు. నేను ఆల్రెడీ సముద్రం ఈదేమని నాకు ఈ పిల్లకాయలు ఒక లెక్క అంటున్నాడు. తెలిసిందే కదా, అదిగో దాని గురించి మళ్ళీ ఎందుకు వరదాకా ఫుడ్ పోద్ది మనకి. అందుకు ఎందుకు సరే ఎందుకు మీ ఆటో తొక్కలేం కాబట్టి ఇదిగో బోట్ నన్న బాగా చూడండి మీరు. అదండి కొడైకెనాల్ విషయాలు. ఈ రోజుతో మన టూరిజం ప్లేసులు కొన్ని ఆపేసుకున్నాము, కొన్ని తిరిగాము. రేపు మరికొన్ని కొన్ని ప్లేసులతో మళ్ళా కలుద్దాం, మళ్ళీ హ్యాపీగా ఉందాం. మా పిల్లకాయలు కూడా పాపం బాగా కష్టపడ్డారు, హార్డ్ అయిపోయారు. వాళ్ళు తీసుకుపోయి స్నానాలు గినాలు మంచి అటు చూడాలా, రాత్రికి మంచి ఫుడ్ గిడ్డు మంచి అటు చూడాలా. అది కాక మీరు ఇంకా మన రూమ్ని మన విల్లాని ఇంకా చూడలేదు కదా, చూపిస్తాను రండి మన విల్లా ఎంత బాగుంటుందో. ఓకే బాయ్. సెకండ్ డే ట్రిప్లో మనం ఇప్పుడు పళని వ్యూ పాయింట్కి వచ్చామండి. పళని వ్యూ పాయింట్ అంట. చూడండి మన పిల్లకాయలు కాస్త డ్యామేజ్ అయిపోతూ ఉన్నారు. పళని వ్యూ పాయింట్. నిన్న మంచు, ఈరోజు మంచు. మన పిల్లలు కాస్త కొద్దిగా మెత్తబడ్డారు పాపం, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. అయినా కానీ డ్రైవర్ మనకి చాలా బాగా అనుకూలంగా ఉన్నాడు, ఇబ్బంది లేదు. చూశారు కదా పళని వ్యూ పాయింట్. చేస్తాపా నిన్ను. నిన్నటికన్నా ఈరోజు కొద్దిగా కష్టంగా ఉంది. మంచు భయంకరంగా క్షణాల్లో వస్తుంది, క్షణాల్లో వెళ్ళిపోతుంది మంచు. ఫోటోషూట్కి చాలా నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ జాయిన్ అవుతాం. ఆపేమా పూంబారా విలేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ విలేజ్లోకే వెళ్ళబోతున్నాం. చూడండి చాలా లాంగ్లో ఉంది కానీ ఫోన్లో దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పుడు మనల్ని కిందకే తీసుకోబోతారు. ఆ గీతలకి కనిపించేయన్ని పొలాలండి. అసలు ఎట్ట చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. పూంబారా విలేజ్, ఇది విలేజ్ వ్యూ పాయింట్. ఇది చూడండి ఎలా ఉందా. ఇదే ఆ విలేజ్, పూంబారా విలేజ్. చూసారు కదా ఎలా ఉందా.
ఏం పేరు నీ పేరా? వెంకీ గౌడ మళ్ళీ వచ్చాడు. వేసావా? హాయ్ మిత్రమా, ఇప్పుడు మనం ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ పేరు మన్నవనూర్ లేక్ పాయింట్. వీడియోలో చూస్తే ఎలా ఉందో మీకేమో తెలియదు కదండి. రియల్గా ఇక్కడికి కానీ వచ్చి చూస్తే మతిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఇగో ఇట్లాంటి లేక్సే ఎక్కువ ఉంటాయి. మన పిల్లలు చూడండి ఫోటోషూట్లోకి వెళ్ళిపోయినారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, సినిమాటిక్. ఎందుకంటే ఇక్కడ మూవీస్ బాగా ఎక్కువగా తీస్తారు, సీరియల్స్. అసలు ప్లేసు అమోఘం అండి, అద్భుతం ప్లేస్. కూర్చోడానికి మధ్య మధ్యలో ఇలాంటి స్టాట్యూస్ ఉంటాయి, హ్యాపీగా కూర్చోవచ్చు. లేక్ మన్నవనూర్ లేక్. హాయ్ మిత్రమా, మనం మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ పేరు మన్నవరం లేక్. ఇక్కడ చూడవలసినటువంటి ప్లేసులు మూడు ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ని మీకు చూపిస్తాను. దాంట్లో నెంబర్ 1 మన్నవరం లేక్. ఎందుకంటే సీరియల్స్కి, మూవీస్కి ఎక్కువ శాతం ఇక్కడే షూటింగ్ తీస్తారంట. మాకు బ్యాకప్లో మీకు ఒక లేక్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ లేక్ అనేది మనకి దూరం నుంచి చూడటం వల్ల చాలా అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మనలాగే మామూలుగా పశువులు, బర్రెలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. కానీ మన వెనక ఉన్నటువంటి లొకేషను ఈ యొక్క మీకు ఇంతకుముందు చెప్పుంటాను, పూంబారం అనే విలేజ్. ఆ విలేజ్కి యువతలకు వచ్చాం మనం. విలేజ్ని దాటుకుని యువతలకు వచ్చున్నాం. ఈ ప్లేస్ తర్వాత మీకు ఇంకొక ఫామ్ ఉంది, ర్యాబిట్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. వచ్చిన కాడి నుంచి మాకు ఈ జర్నీ ఈ కొండలలో మా స్టమకల్ని ప్రాబ్లం చేసుకుంటూ తీసుకొస్తా ఉంది. అయినా మీకోసం మా పిల్లలు డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారు. ఏంది మా గైడ్ ఈ విధంగా అయిపోయాడు, ఏంది మా పరిస్థితి అనుకుంటున్నారు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావటం లేదు. కాబట్టి మా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేయడానికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ర్యాబిట్ ఫామ్లోకి వచ్చున్నామండి. చిన్న బుజ్జి ర్యాబిట్స్ చూడు ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి, చాలా కలర్స్. అన్నీ రకరకాలు ఉన్నాయి, రకరకాలుగా. ఇది చూడండి, చాయ్ తాగుతూ ఉంది, వాటర్ టిప్ వాటర్ తాగుతూ ఉంది. వైట్, ఇది వైటే, వాటర్ తాగుతూ ఉంది. ఇదో కలరు, చూసారు కదా. తాకనీటి ఇది ఒకటి. ఇగో మళ్ళా వచ్చేసింది ఫ్యామిలీ, ర్యాబిట్స్ ఫ్యామిలీ. ఏమో చాలా ఉన్నాయండి ఇక్కడ ర్యాబిట్ ఫ్యామిలీస్. ఇవేను. వీటన్నిటికీ మెయింటెనెన్స్ అన్నీ వీళ్ళే చేస్తున్నారు. ఇదిగో ర్యాబిట్ పుట్టినప్పుడు వాటిని ఏ విధంగా దాంట్లో కూర్చున్నారో చూడండి. అంతే మిత్రమా, సేద తీరుస్తున్న ర్యాబిట్. మొత్తం ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్. ఇదండి ఫాము, ర్యాబిట్ ఫాము. బాగానే ఉంది కానీ ఇబ్బంది ఏం లేదు. లేకపోతే లోపల చూసినంత ఆనందం కాదు కానీ. మీకోసం ఇంకొంచెం తీద్దాం అనుకున్నాం వీడియో, కానీ స్మెల్ పట్టదు. ఆల్రెడీ స్టమక్ ప్రాబ్లం,
గాయస్కి అంతా, అందుకని బయటకు వచ్చేస్తున్నాం. ఎక్కడున్నారు అనుకుంటున్నారు కదా, మన రుతిక్ రోషన్ మూవీ తీసాడు కదా, ఆ మూవీలో హీరోయిన్కి పైనుంచి ఒక ఫ్లవర్స్ ఇస్తుంటాడు. ఆ ఫ్లవర్స్ ఈ చెట్టు మీద నుంచేను బాగా గమనించినట్టయితే మీరు లొకేషన్ మొత్తం అదేనండి. నేనైతే అదే అనుకుంటున్నాను. మీకేమన్నా తెలుసుంటే మీరు కూడా చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా జర్నీ విషయాలు కొన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. చూడండి, నేను నెల్లూరు నుంచి కొడైకెనాల్కి టూర్ వెళ్ళడం జరిగింది. మా యొక్క టికెట్లు వాటి ప్రైజెస్ చెప్తాను చూడండి. మొదట నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్కి ట్రైన్ జర్నీ చేసాం, పినాకిని ఎక్స్ప్రెస్. ఒక పర్సన్కి వచ్చేసి 95 రూపీస్ పడడం జరిగింది. ఆ టికెట్ని మీరు చూడొచ్చు. ఆ తరువాత సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి లోకల్ బస్సు ఎక్కడం జరిగింది. ఆ బస్సు ప్రైస్ వచ్చేసి మాకు వన్ పర్సన్కి వచ్చి 15 రూపీస్, 4 పర్సన్కి వచ్చి 60 రూపీస్ పడడం జరిగింది. ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి దిండిగల్ ట్రైన్ జర్నీ చేయడం జరిగింది. అక్కడికి వచ్చేసి మాకు 1 పర్సన్కి 175 రూపీస్, 4 మెంబర్స్కి 700. ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత దిండిగల్ బస్ స్టాండ్ నుంచి కొడైకెనాల్ బస్ జర్నీ చేయడం జరిగింది. మాకు 4 మెంబర్స్కి వచ్చేసి 170 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి టికెట్ మేము మా టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొడైకెనాల్ నుంచి నెల్లూరుకు వచ్చేటువంటి ప్రయాణం వివరాలు చెప్తున్నాను. కొడైకెనాల్ బస్ ఎక్కాము, బత్లగుండు అనే ఊర్లో దిగాము. అక్కడికి మాకు ఛార్జ్ చేసింది 4 మెంబర్స్కి 220 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ టికెట్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత బత్లగుండు అనే ఊరు నుంచి దిండిగల్కి బస్ జర్నీ చేశాము. దానికి వచ్చి మాకు 4 మెంబర్స్కి 120 రూపీ పడడం జరిగింది. ఈ టికెట్ కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత దిండిగల్ నుంచి తిరుచి బస్ ప్రయాణం జరగడం జరిగింది. మాకు ఒక పర్సన్కి వచ్చేసి 70 రూపీస్, 4 మెంబర్స్కి వచ్చేసి 280 రూపీస్ పడడం జరిగింది. ఈ టికెట్ను కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత అనగా తిరుచానపల్లి నుంచి రేణిగుంటకి ట్రైన్ టికెట్ మేము తీసుకున్నాము. దీనికి మాకు వచ్చేసి 4 మెంబర్స్కి 600 పడడం జరిగింది. 150 రూపీస్ పడ్డది పర్ పర్సన్కి. ఈ టికెట్ను కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ యొక్క టికెట్స్ కూడా రేణిగుంట నుంచి నెల్లూరుకి ట్రైన్ ఎక్కడం జరిగింది. శబరి ఎక్స్ప్రెస్. మాకు పర్ పర్సన్కి వచ్చి 80 రూపీస్ చూడొచ్చు. ఇవే 3 టికెట్స్ 4 మెంబర్స్కి. మా జర్నీ విషయాలు అది మిత్రమా. ఇప్పుడు మాకు కొడైకెనాల్లో మాకు టూర్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి స్పెషాలిటీస్, వారు మాకు ఇచ్చినటువంటి హోటల్స్, రూమ్స్, ఫుడ్, వాటి విషయాలు చెప్తాను, ఒకసారి వినండి. ఆశా టూరిజం ట్రావెల్స్ బస్ స్టాండ్ కొడైకెనాల్ మెయిన్ బస్ స్టాండ్లోనే వాళ్ళ యొక్క ఏజెన్సీ ఉంటుంది. మనతో వారు వచ్చి మాట్లాడి వారి విజిటింగ్ కార్డు మనకి ఇస్తారు. ఇదే వారి యొక్క విజిటింగ్ కార్డు. ఆ తర్వాత మన డీటెయిల్స్ వారు తీసుకోవడం జరుగుతుంది. మన పేరు, మన ఫోన్ నెంబరు, అదనంగా ఇంకొక ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఏమైనా మాట్లాడదలుచుకున్నా ఒక నెంబర్ కాకపోయినా ఇంకో నెంబర్ అయినా పనిచేస్తుందనే విషయంతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వారు మాకు ప్యాకేజీ చేసినటువంటి విషయం ఉండి ఇది వారి యొక్క రిసిప్ట్. చూసారు కదా, మాకు 7200 పడ్డది. అంటే 2 డేస్కి మాకు రూమ్కి, కార్కి. రూమ్కి వచ్చి ఫర్ డేకి 500 రూపీస్, కార్కి వచ్చి ఫర్ 1 డేకి 2000 రూపీస్. రెండింటిని ఆ యొక్క 3000 ప్లస్ ఒక 4000 ప్లస్ 200 7200 తీసుకోవడం జరిగింది. ఇవి మాకు 4గురికి బెస్ట్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసినటువంటి టూర్ ట్రిప్ స్లిప్ అన్నమాట ఇది. చూడండి, దీంట్లో కనబడే ప్రతిదీ కూడా మనం చూడదగినటువంటి ప్రదేశాలే. కానీ కొన్ని కారణాల వల్ల, మంచు వల్ల, ఇంకా వర్షాలు లేనందువల్ల వాటర్ ఫాల్స్కి పోలేకపోయాము. ఫాగ్ వల్ల కొన్ని ప్లేసెస్ కూడా మేమే వద్దన్నాము.
బాగుండే ప్లేసెస్ వరకే మేమే తిప్పమని అడిగాము. వాటి వరకే మమ్మల్ని టూర్ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు మొత్తం చూపించి తీసుకొచ్చారు. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక 4 డేస్ 5 డేస్ అక్కడ మనం స్పెండ్ చేసినట్టయితే వీటన్నిటిని మనం చూడొచ్చు. కానీ మేము జస్ట్ 2 డేస్ మాత్రమే ఈ ట్రిప్ని మేము ఎంచుకున్నాము. ఈ యొక్క 2 డేస్ ట్రిప్కి మాకు పడినటువంటి బడ్జెట్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. కాబట్టి మీరు కూడా ఈ యొక్క టూర్ ఏజెన్సీకి పోవాలనుకుంటే కొడైకెనాల్కి ఈ యొక్క ఆశా హాలిడేస్ యొక్క ఆశా టూరిజం వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ పైన కనబడుతున్న 3 నెంబర్లు అన్నీ వర్కింగ్ నెంబర్లేను. మనతో బాగా మాట్లాడతారు, బాగా విషయం చెప్తారు. పికప్ విషయాలు కానీ, హోటల్ విషయం కానీ, రూమ్ విషయం కానీ, ఫుడ్ విషయం కానీ అన్నీ వారే దగ్గరుండి చూసుకుంటారు. మనల్ని వాళ్ళు పికప్ చేసుకున్న కాడి నుంచి మనల్ని వాళ్ళు డెలివరీ చేసిన దాకా వాళ్ళే మన దగ్గరుండి అన్నీ చూపించి మనకు అన్నిటి విషయాలు చెప్పి మనల్ని బస్సు ఎక్కి పంపించేంత వరకు కూడా వారే బాధ్యత తీసుకుంటారు. చాలా బాగా తీసుకున్నారు. మీరు కూడా తప్పకుండా వెళ్ళేటప్పుడు వీరిని మీరు సంప్రదించమని నా యొక్క విజ్ఞప్తి. హాయ్, థ్యాంక్ యూ, ఉంటానండి.